కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు పక్కన పెట్టి కమిషన్లు వచ్చే పనులకే వేల కోట్లు కేటాయిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్లో మాట్లాడిన హరీష్ గ్యారంటీలపై ప్రశ్నిస్తే అసెంబ్లీలో సస్పెన్షన్లు, బయట కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని ఆమన్గల్లో 10 లైన్ల రోడ్డుకు 10,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ రోడ్డు 5,000 కోట్లు కేటాయించారని, రైతులకు రుణమాఫీ మాత్రం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలను నిలదీయాలన్న హరీష్ రావు కర్షకులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారని మండిపడ్డారు. అక్కా చెల్లెలకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ, ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది. అదేవిధంగా రైతు బంధు పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరించి వేస్తున్నారు. ఇలా కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. 14,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి. రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉంటాయి మీకు, రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు ఉంటాయి మీకు. ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ 25వ తారీఖు, ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు మళ్ళీ